హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి పీఎఫ్ అకౌంట్ గురించి తెలియకుండానే కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, కంపెనీలలో వర్క్ చేసే వారికి కూడా పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. వారికి చాలామందికి తెలియకుండానే పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. యూఏఎన్ మరియు పీఎఫ్ నెంబర్ తెలియని వారికి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిందల్లా ఏంటంటే, మనకి యూఏఎన్ నెంబర్ తెలియకపోయినా పర్వాలేదు, అయినా కూడా మనం యూఏఎన్ నెంబర్ తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియో ద్వారా మీకు లైవ్లో చూపిస్తాను. ఫస్ట్ మనం పీఎఫ్కి మన మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటాము. అది ఏ నెంబర్ కూడా తెలియని వాళ్ళు నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మిస్ కాల్ ఇస్తే మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్లో అన్ని డీటెయిల్స్ మనకు వస్తాయి. మీకు నెల నెల పీఎఫ్ ఎంత కట్ అవుతుంది, మీ పీఎఫ్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది అనే విషయాలన్నీ ఈ మెసేజ్లో వస్తాయి. మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేసి యూఏఎన్ లాగిన్ అని టైప్ చేస్తే మనకి పోర్టల్ ఓపెన్ అయిపోతుంది. ఈ పోర్టల్లో నుంచి మనం యూఏఎన్ నెంబర్ ఎలా చేయాలో తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఇక్కడ యూఏఎన్ లాగిన్ అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ యూఏఎన్ ఎంప్లాయీ ప్రొవైడ్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉందిగా, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇదేనండి ఈపీఎఫ్ పోర్టల్. ఇక్కడ నౌ యువర్ యూఏఎన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ మనం మొబైల్ నెంబర్ అడుగుతుందండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసేయాలి. నేను నా మొబైల్ నెంబరు అండ్ క్యాప్చా చేస్తున్నాను. చూడండి, ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి. ఇక్కడ ఓటీపీ అండ్ క్యాప్చా ఎంటర్ చేసుకోవాలి. మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇక్కడ మనకు ఆధార్లో ఏ నేమ్ అయితే ఉంటుందో అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇవ్వాలండి. మీ డేట్ ఆఫ్ బర్త్, అండ్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఇచ్చేయాలండి.
ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేసిన వెంటనే మనకి యూఏఎన్ నెంబర్ అనేది ఇక్కడ తెలిసిపోతుంది. ఈ